ప్రతిక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది. జిల్లా ఎస్పీని ఆశ్రయించిన మదనపల్లికి చెందిన ప్రేమ జంట. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్న చంద్రబాబు. 1,66,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కమిషనర్ ప్రమీల. పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పత్రికలను జమీందారీ వంశస్థులైన సుగుటూరు ఇమ్మడి సోమశేఖర్ రాయలు, ఇమ్మడి మల్లికార్జున రాయలు చేతుల మీదుగా ఆవిష్కరణ. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపల్ పరిధిలోని సిద్దమ్మ లేఅవుట్, పిఎన్టీ కాలనీ, సొసైటీ కాలనీ, ప్రశాంత్ నగర్, రెడ్డప్ప నాయుడు కాలనీలలో 1,66,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం శనివారం ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, చైర్పర్సన్ మనోజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్దికి నోచుకొని మున్సిపల్ పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల వ్యవధిలోనే 4 కోట్ల రూపాయల పైగా నిధులను వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీ లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించే ప్రక్రియ కొనసాగుతుందని, నేడు 25 మంది లబ్దిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్లను అందివ్వడం తెలుగుదేశం ప్రభుత్వ గొప్పదనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేణుక, తెలుగుదేశం నాయకులు నవీన్ చౌదరి, భాస్కర్, నాగయ్య, పద్మమ్మ, జాఫర్, నిషా, రామకృష్ణ, రాధా, పులి మహాలక్ష్మి, జీవి, రమణ, శశికుమార్, రంగస్వామి నాయుడు, సహదేవ్ నాయుడు, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాన్ బాబు, జేసీపీ ఈశ్వర్ నాయుడు, జీవి నాయుడు, విజయమ్మ, నాగమణి, జనసేన వీర మహిళా దారం అనిత, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయలతో డ్రైన్ ఇవ్వడం జరిగింది. యథావిధిగా ప్రతిరోజు ఒక కార్యాచరణ ఉండాలా, అభివృద్ధి ఉండాలనే ఒక బాధ్యతతో పనిచేస్తున్నాం. రేపు నెలతో సిఎఫ్ఎంఎస్ ఒక బాధ మనకు తప్పిపోతే పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణానికి అభివృద్ధి బాటలో పెడతాం. ఇదే కాకుండా ఇప్పుడు ఈ సిఎఫ్ఎంఎస్ ఉన్నందువలన ఫండ్స్ ఎక్కడా లేకుండా పోయింది. ఇప్పుడు ₹1 ఏదైనా డబ్బులు వస్తే కూడా నేరుగా రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోతుంది. ఇంకా ముఖ్యమంత్రి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా మార్చ్ నుంచి సిఎఫ్ఎంఎస్లో లేకుండా మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ యథావిధిగా అక్కడికక్కడే ఉంటాయని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలో మనందరి. గాంధీపురం సంబంధించి రేణుకా కౌన్సిలర్ వాళ్ళు 10 లక్షల డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఇదే విధంగా మదనపల్లి టౌన్ మొత్తం ఇందాకే ముందుగా చెప్పినట్టు ఏదైతే సిఎఫ్ఎంఎస్ వల్ల ఇబ్బందులు కొంత కుంటుపడిందో వాటిని ఈరోజు క్లియర్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మదనపల్లి మున్సిపాలిటీలో అత్యధిక రెవెన్యూ మున్సిపాలిటీ దీనికి సంబంధించి సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. వీటిని ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే తీసుకొచ్చిన మొత్తం వర్క్స్ని దాదాపుగా 10 నుండి 10 కోట్ల వరకు శాంక్షన్ చేయడం, దాంట్లో భాగంగానే దాదాపు 1,60,00,000తో లాస్ట్ భూమి పూజ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ రోజు కూడా 1,60,00,000 దాకా దాదాపుగా వర్క్స్ అన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చి ఈరోజు కార్యరూపం కలుస్తుంది. ఇదే విధంగా ప్రతి వాటిలోకి సంబంధించి ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని ప్రయారిటీగా తీసుకొని వాటిని స్పీడప్ చేస్తూ కాంట్రాక్టర్లు ఏదైతే ఉందో వాళ్ళు కూడా సకాలంలో ఫండ్స్ని ఎస్సీ రిజర్వేషన్ అయిన వార్డు ఇది. ఇప్పటి వరకు కూడా భూమి పూజ చేయడము, ఎమ్మెల్యే గారు వచ్చి మా వార్డులో భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, నాతోటి టీడీపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏమంటే 7 సంవత్సరాల నుండి భూమి పూజ చేయకుండా ఇప్పుడే చేసినందుకు గాను మా ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్పర్సన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మున్సిపల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. తక్షణం ఉన్న మన కాంట్రాక్టర్ గారికి ఎంత త్వరగా కంప్లీట్ చేసి
మున్సిపాలిటీలో పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇంకా టౌన్ పరిస్థితి కూడా చాలా రోడ్లు అవసరం ఉంది. అవి కూడా తప్పకుండా ఎంత త్వరగా అవన్నీ శాంక్షన్ ఇస్తాం. ఇక్కడ ట్రైన్ రోడ్డు శాంక్షన్ చేయడం ఇదే ఈ రోజు భూమి కార్యక్రమం ఇచ్చేసిన గవర్నమెంట్ శాసనసభ్యులు దాదాపు పెన్షన్లు ప్రతి వార్డులో ప్రతి ఏరియాకి ఒక 10 నుంచి ఈ స్ట్రీట్కి దాదాపు ఇప్పుడు 15 పెన్షన్లు ఇచ్చాం. ఎక్కడ ఏ విధంగా సమస్యలు ఉన్నాయో తెలుసుకొని సకాలంలో పరిష్కారం పెట్టు. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తా ఉంటే చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా కల్లు గీతా కార్మికునికి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. వారి పరిస్థితి చూసి ఇద్దరు మనవరాలు రక్షిత, హేమ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున, ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం 8,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. చిన్నపిల్లల తల్లికి 2 ఆవులు ఉచితంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చదివించేసింది. లైఫ్ లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి ఇవ్వలేము. మనం ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను. రామ్ ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే బాబులు పిల్లలు పర్లేదు రమ్మా రామ్మా టైం అవుతుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజైన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి సూరే గిరిధర్, కార్యదర్శులు దేవతా సతీష్, జయం ప్రవీణ్ కుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్, డిఎల్పి గిరి, మువ్వల వెంకటేష్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఓలేటి లక్ష్మి, కోశాధికారి కుసుమ కుమారీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, వైశ్యకుల గురువులు శ్రీ శ్రీ రామనాశ్రమ మహాస్వామీజీ, శ్రీ 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 సమర్థ సద్గురు దర్గా మాతాజీ, దర్గా స్వామీజీల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుందన్నారు. ఉదయం 7 గంటలకు సుప్రభాత సేవ, మహాగణపతి ప్రార్థన, స్వస్తి వాచనం, కళా స్థాపన, వేద పారాయణం, అగ్ని ప్రతిష్ట పూర్వక మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, నక్షత్ర శాంతి హోమం, లఘు పూర్ణాహృతి, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం 6 గంటలకు అనేక పూజా కార్యక్రమాలతో పాటు అష్టావధాన సేవ, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల అమృత హస్తములతో ఆదివారం ఉదయం 9:58 శుభ మేష లగ్నమందు మహాకుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా టీజీ వెంకటేష్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ భరత్, ఏపీ రాష్ట్ర పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి ఎం షాజహాన్ బాషా, శాసనసభ్యులు దూండి రాకేష్, చైర్మన్ ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి భానుప్రకాష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్లు వారు తెలియజేశారు. కావున పట్టణ ప్రజలు, ఆర్యవైశ్య కుల బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర చాలా వైభవంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత 2వ రోజు నుంచి అమ్మవారి జాతర ప్రారంభమవుతోంది.
అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూరి రాజుగారిపల్లి గ్రామంలోని చాగల గుట్టపల్లి నుంచి తెల్లవారుజాము గట్టి పోలీసు బందోబస్తు నడుమ సాంప్రదాయ పద్ధతిలో లక్షలాది మంది భక్తుల నడుమ అమ్మవారు జాతరలో కొలువుదేరుతుంది. దారి పొడవునా అమ్మవారికి భక్తులు జంతుబలి ఇస్తూ దర్శనం చేసుకోవటం జరుగుతుంది. ఆలయానికి ఉత్సవ విగ్రహం చేరుకోగానే అనంతపురం ఈడికపల్లికి చెందిన గౌడ కులస్తులు కల్లు సాంగముతో ఎదురు వచ్చి చాగల గట్టుపల్లి అమ్మవారిని ఆలయంలోకి తీసుకువస్తారు. సంతానంతో పాటు ఆరోగ్యం, ఇతర సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేసి తడి బట్టలతో వరబడి ఉంటారు. వరబడి ఉన్న మహిళలపై అమ్మవారి పల్లకిని తీసుకుని ఆలయంలోకి వెళ్లి పూజలు చేస్తారు. అమ్మవారి ప్రసాదాన్ని వరబడిన మహిళలు తీసుకున్నట్లు అయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి ఏటా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. దర్శించుకోవటానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జరిగే అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, వసతిలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలనిచ్చారు. ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి పేర్కొన్నారు. రాత్రికి జాతరలోకి చాందిని బండ్లు వచ్చే సమయాల్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసినట్లు వారు తెలియజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటటువంటి భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో దర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. నా పేరు త్రివేణి. నేను 2020లో ఇక్కడికి వచ్చాను. అమ్మవారి జాతర జరుగుతుందని విన్నామన్నమాట. ఇక్కడ వరబడితే పిల్లలు పుడతారని ఇక్కడే వరబడినానండి. 2020లో 21లో ఇంకా బాబు పుట్టాడనమాట. సత్యం అమ్మవారు అయితే సత్యం ఉందండి. పేరు శోభ, ప్రొద్దుటూరు. లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పినారు గంగమ్మ జాతర, అందుకని ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది ఇక్కడ. నింటనే వచ్చినామండి. పేరు మాధవి. మాది ప్రొద్దుటూరు నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. అమ్మవారు నిజంగా జరుగుతాయి అంటే కనుక ఇక్కడ చూద్దామని ప్రస్తుతాలు వచ్చినాం. అలంకరణ అంతా బాగుంది. అమ్మవారు బాగా చేస్తారు. దర్శనం చేసుకునేకి వచ్చినాం. నేను కమలా శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం జాతర సందర్భంగా లక్కిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో పోలీసు వారు అన్ని రకాలుగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ జాతర సందర్భంగా పోలీసు వారు 11 మంది సిఐలు, 27 మంది ఎస్ఐలు, 330 మంది సిబ్బందితోటి అన్ని రకాలుగా విధులు నిర్వర్తిస్తున్నాము. ముఖ్యంగా గర్భగుడిలో ఉన్నటువంటి ఈ క్యూ లైన్ మేనేజ్మెంటు, అవుట్ సైడ్ క్యూ లైన్ మేనేజ్మెంటు, అలాగే క్రౌడ్ కంట్రోల్, మాడ వీధి కంట్రోల్, అలాగే ట్రాఫిక్ కూడా 5 చెక్ పోస్టులు మనం ఏర్పాటు చేసింది. మన రాయచూరు నుంచి వచ్చేటువంటి వెహికల్ అన్నీ కూడా మనం ఇనుమలపల్లి దగ్గర మనం బ్రేక్ చేస్తున్నాము. అలాగే పులివెందుల నుంచి వచ్చే బండ్లు కూడా మర్రి చెట్టు దగ్గర మనం పాయింట్ పెట్టాము. అలాగే లక్కిరెడ్డిపల్లి టౌన్ నుంచి ఈడికపల్లి దగ్గర మనం పాయింట్స్ పెట్టాము. ట్రాఫిక్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మనకు చాందిని బండ్ల యొక్క ఊరేగింపు అనేది ఈ గంగమ్మ జాతరకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాందిని బండ్ల యొక్క యజమానులకు మేము వచ్చే విన్నపం ఒకటే చేస్తున్నాము. బండి హైట్ ఎటువంటి పరిస్థితుల్లో 10 కూడా మించరాదు. అలాగే ఎటువంటి అశ్లీల నృత్యాలకు అనే దానికి ఆస్కారం లేదు. వాళ్ళు కేవలం ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా కోలాటము, చెక్కబెదలు మాత్రమే అనుమతిస్తున్నాము. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో అనంతపురం గంగమ్మ జాతర నిన్నటి నుంచి అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి జాతర సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ గంగమ్మ జాతర చెల్లు దినేష్ కుమార్ యాదవ్ అర్చకత్వంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈరోజు చాగలగుట్టపల్లిలో ఉన్నటువంటి అమ్మవారు గంగమ్మ జాతర అంటే గంగమ్మ గర్భగుడిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసిన గృహిణి, రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాగ్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా ములకల చెరువుకు చెందిన పవన్ ధర్మపత్ని భవానీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. కేశాలు దానం చేసిన భవానీకు ప్రశంసా పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సేవలను విస్తృతం చేస్తూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేసి వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. కేశాల దానంలో ఇప్పటికీ 68 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, హర్ష, స్టూడియో 11, కాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి ఒక గొప్ప స్పందన అని చెప్పుకోవచ్చు. చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. నేడు ములకల చెరువు తంబాళ్ళవారిపల్లికి చెందినటువంటి పవన్ గారి ధర్మపత్ని అయినటువంటి భవానీ అక్క గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేయడం పలువురికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. మనము 68వ కేశాల దాతగా నమోదైనటువంటి భవానీ అక్కకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కీమోథెరపీలో 4th స్టేజ్లో ఏమైపోతుందంటే క్యాన్సర్ బాధితులు హెయిర్ లాస్ అయిపోవడం, చాలామంది మనోవేదనకి గురై ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉంటాయి. అటువంటి వారికి అండగా నిలబడాలి, మానసికంగా తోడుగా నిలవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగులో గొప్ప మనసు చాటుకుంటున్నటువంటి కేశాల దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే 2 ఫుడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్, మాది మొలకల చెరువు దగ్గర తమ్మలవారిపల్లి. మా భార్య పేరు భవానీ. మేము క్యాన్సర్ పేషెంట్స్ కోసము హెయిర్ డొనేషన్ చేయాలనుకున్నాం. ఈరోజు అది మన హెల్పింగ్ మైండ్స్ ద్వారా నెరవేరింది. థ్యాంక్స్ టు హెల్పింగ్ మైండ్స్ మేము హెయిర్ డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు హెల్పింగ్ మైండ్స్. మదనపల్లి ధర్మాసుపత్రిని ప్రైవేటు పరం కాకుండా శాసనసభ్యులు షాజహాన్ బాషా ఇచ్చిన హామీ ఏమైందని, ఆసుపత్రి పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలు శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలనే కూటమి ప్రభుత్వ చర్యలు అర్ధరహితమన్నారు. పేదవారికి వైద్య సేవలు దూరం చేయాలని, వైద్యాన్ని కూడా వ్యాపారంగా మార్చడం కోసం 4P మోడల్ ప్రతిపాదిస్తున్నారని అన్నారు. మదనపల్లి ధర్మాసుపత్రి ప్రైవేటు పరం కాకుండా కాపాడటం కోసం సిపిఎం సామూహిక దీక్షలు చేస్తుందని, అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం కావడం పట్ల ప్రజల్లో వచ్చిన ఆందోళన నేపథ్యంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సిపిఎం దీక్ష శిబిరానికి వచ్చి నెల రోజుల్లో ఖాళీగా డాక్టర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తామని, స్టాఫ్ బదిలీ కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. 72 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని, నర్సింగ్ స్టాఫ్ బదిలీ చేశారని, రోజురోజుకి అవుట్ పేషెంట్స్ తగ్గిపోతున్నారని, ప్రతి చిన్న కేసును రిఫర్ చేయడమే ఇందుకు కారణమన్నారు. ఈఎన్టీ వైద్యులే లేరని, ఆర్థో ఆపరేషన్లు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, నాగరాజు, నరసింహ, జయబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఎమ్మెల్యే గారు ప్రకటనలు చేశారు. ఈ ఆసుపత్రి ధర్మాసుపత్రిగానే కొనసాగుతుంది అని చెప్పి ఆశించాం. అయితే ఆచరణ మాత్రం అందుకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు. ట్రాన్స్ఫర్ చేసినటువంటి 72 మంది డాక్టర్లలో ఈరోజు 14 మంది మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నర్సింగ్ స్టాఫ్ను కూడా దాదాపు 40 మందికి పైగా మార్చి నెలలో ట్రాన్స్ఫర్ అవుతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ సేవలు అందుబాటులో లేకుండా పోయేటటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో 1500 మంది దాకా ఓపీ పేషెంట్లుగా వస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు 400కు 300కు పడిపోయినటువంటి పరిస్థితి. 300 బెడ్లు
ఫుల్ అవుతున్నటువంటి దాంట్లో నుంచి ఈరోజు 50 మంది 60 మంది ఇన్పేషెంట్లుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక గైనకాలజీ తప్ప మిగతా ఆర్తో కానీ ఈఎన్టీ కానీ 22 మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కానియకుండా చేయడం కోసం గత నెలలో జనవరి నెలలో సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ నిరాదీక్షలు నిర్వహించడం జరిగింది. వీటికి ప్రజల నుంచి, అదేవిధంగా ఇతర అన్ని రాజకీయ పక్షాల నుంచి, కార్మిక సంఘాల నుంచి, పెన్షనర్స్ అసోసియేషన్స్ నుంచి, మహిళా సంఘాల నుంచి కూడా విపరీతమైనటువంటి స్పందన లభించింది. ఎందుకంటే ఈ ఆసుపత్రి ప్రైవేట్ పరమైతే పేద ప్రజలు ఎవరికి కూడా అందుబాటులో వైద్యం ఉండదని, వేల రూపాయలు చిన్న చిన్న పరీక్షలకు కూడా హెచ్చించవలసి వస్తుందని, తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కోడూరు నగరిపాడు గొల్లపల్లికి చెందిన పవన్ కుమార్, మదనపల్లె బాటావారి కురవపల్లికి చెందిన శిల్పాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. శిల్ప తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు. దీంతో శిల్ప, పవన్ కుమార్లిద్దరూ వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా కడపలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు. అయితే శిల్ప కుటుంబ సభ్యులు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే అన్నమయ్య జిల్లా ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరినట్లు వారు మీడియా ఎదుట తెలియజేశారు. మేమిద్దరం మేజర్లమని, మా ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నామని వారు తెలియజేశారు. తిరుపతిలోని ఓవీఆర్ కాలేజ్ నందు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా పవన్ కుమార్ కోడూరులోని ఫ్లిప్కార్ట్ నందు పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. నా పేరు పవన్ కుమార్, మాది గొల్లపల్లి, నగిరిపాడు గొల్లపల్లి చిట్టువేలు మండలం. మేము శిల్ప అనే అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరం చేసుకోవాలనుకోం, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అలా ఆ పాప అంతటికి ఆ పాప వచ్చేసింది. ఇలా పెళ్లి చేసుకో లేదా చచ్చిపోతాను అనేసరికి సరే నాకేం అర్థం కాక వచ్చి తీసుకువచ్చాను. ఇలా బుధవారం 26వ తేదీన మేము గుళ్ళో కడపగుడిన ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. వాళ్ళ నుండి మా మీద మిస్సింగ్ కేసు, కిడ్నాప్ కేసులు ఇవన్నీ పెట్టి ఇలా లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫేవర్గా మార్చుకొని ఇలా మమ్మల్ని చంపేకి ఇలా బెదిరించేకి ట్రై చేస్తున్నారు. మేము రక్షణ కోసం మేము ఇక్కడ అన్నమయ్య జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ కి వచ్చాము. ఇక్కడ రక్షణ కల్పించాలని కోరుకుంటూ ఎస్పీ గారికి వచ్చినాము. నా పేరు శిల్ప, నేను కోడూరులో ఉంటాము. మాది ప్రజెంట్ అయితే మదనపల్లి. అక్కడి నుంచి వచ్చినాము. నేను పవన్ అనే అబ్బాయిని ప్రేమించాను. మా ఇంట్లో వాళ్ళు చెప్పినా ఒప్పుకోలేదు. ఇంకో పెళ్లి బలవంతంగా చేస్తున్నారు. ఆ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అబ్బాయిని చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అందుకని నేను ఆ అబ్బాయికి కాల్ చేసి ఇట్లా అని చెప్పి పిలిపించుకొని ఇక్కడ కడపలో పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తుంటే ఇక్కడికి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి సేఫ్టీ కోసం వచ్చినాం. మేము కోడూరులో పరిచయం. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని చంపేస్తాము అనేసి బెదిరిస్తున్నారు. అందుకనేసి మేము రక్షణ కోసం ఇక్కడికి వచ్చినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రైస్తవ మైనార్టీలకు బడ్జెట్లో పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించడంపై అన్నమయ్య జిల్లా గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీడీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా నాయకులు బోనాసి జాన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ 2025లో కేటాయించిన నిధులపై క్రైస్తవులందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కేటాయింపుల వలన ఆర్థికంగా నిలదొక్కుని నిలబడడానికి తోడ్పాటు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 1,48,95,80,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. అలాగే క్రైస్తవుల అభివృద్ధికి సూపర్ 6 పథకాలు అమలుపరచడం చాలా ఆనందనీయమని పేర్కొన్నారు. క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన జెరూసలేము యాత్రకు పాస్టర్లకు గౌరవ వేతనం, క్రైస్తవ విద్యార్థులకు ఉపకార వేతనాలు, సబ్సిడీ రుణాలు, దీపం పథకం మంజూరు, క్రైస్తవ క్రిస్టియన్ భవనాలకు నిధులు ఉపయోగించుకోవడానికి తోడ్పాటును అందించడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇందుకుగాను కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్, మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్పి క్రైస్తవ అభివృద్ధిని విస్మరించిందని వివరించారు. విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్లోరీ పాస్టర్స్
ఏదైతే ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారముగా సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి మరి ఇంకా ఎన్నో పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీస్ కు ప్రభుత్వము మరి బడ్జెట్ లో ఒక గొప్ప చాలా సంతోషకరమైన ఆర్థిక సహాయం క్రైస్తవులకు ప్రకటించింది. అందుని బట్టి మరి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 1,48,000 కోట్లు మరి ఈరోజు క్రైస్తవ మైనారిటీలు వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు ఆర్థికంగా ఉండడానికి ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది. వారు క్షేమంగా ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు గట్టిగా నిలబడాలని బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఆ చక్కనైన ఆ బడ్జెట్ ని బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి క్రిస్టియన్స్ మైనారిటీ తరపున టీడీపీ క్రిస్టియన్ సెల్ అన్నమయ్య జిల్లా తరపున గ్లోరీ పాస్టర్స్ ఫెలోషిప్ మదనపల్లి వారి తరపున నేను ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రికి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ మంత్రివర్యుల వారికి, మరి మదనపల్లి శాసనసభ్యులు మైనారిటీ శాసనసభ్యులు గౌరవ శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి క్రైస్తవులకు వారు చేసిన గొప్ప మేలు ఏదైనా ఉందంటే ఆర్థికంగా క్రైస్తవులు నిలదొక్కుకోవడమే. అందుని బట్టి మేము వారికి చాలా సంతోషం ఇస్తూ దేవుడు వారిని బహుగా దీవించి మంచి పరిపాలన పట్టణంలో జమీందారు వంశస్థులైన సుగుటూరు ఇమ్మడి సోమశేఖర్ రాయలు, ఇమ్మడి మల్లికార్జున రాయలు పూర్వీకులచే నిర్మించబడిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వైకానస అగమ శాస్త్రరీత్యా అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తాదులు పవిత్ర కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను సేకరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మన పుంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవములు వైకాన సాగముక్త ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. 6వ తేదీ ఉదయం శ్రీవారికి అభిషేకము, సాయంకాలం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణతో ప్రారంభమై 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.